ప్రసంగాలన్నీ మీరు చూస్తే పెద్ద బోగస్ మాటలే అని ఈ రాష్ట్ర ప్రజలకి మరోసారి కూడా అర్థమైంది. ఎందుకంటే ప్రజలకి ఆల్రెడీ 2 ఏళ్లలో పర్సనల్గా వాళ్ళు కూడా దాన్ని అనుభవించారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అందటం లేదు కాబట్టి. ఈరోజు ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఒక బోగస్ పార్టీ, బోగస్ మాటలు తప్ప ఏం చేయదనేది వాళ్ళకు కూడా ఈరోజు అర్థమైంది. అందుకే టీడీపీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి ప్రగల్భాలు పలుకుంటారే, మరి ఈరోజు మీరు చూస్తే హైబ్రిడ్ మహానాడు అని నియోజకవర్గాల వారీగా డిజిటల్ స్క్రీన్స్ పెట్టి కుర్చీలు వేసి మీ స్పీచ్లు వినిపిస్తుంటే ప్రజలు సరే వాళ్ళు ఎలాగూ రారు, మీ వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది కాబట్టి మరి టీడీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఆ డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోట్లేదు, మీ స్పీచ్లు వినట్లేదు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ మహానాడు అని మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే వీళ్ళు బిర్యానీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చినా రాలేదు. ఆఖరికి చూడండి, స్టేజ్ మీద ఒక పక్క స్పీచ్లు వస్తుంటే ఓ పక్క రికార్డింగ్ డాన్సులు పెట్టారు బద్వేల్ నియోజకవర్గంలో. ఇది సో రికార్డింగ్ డాన్సులు పెట్టి డ్వాక్రా మహిళల్ని బలవంతంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న స్పీచ్ల్ని వినట్లేదు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ అయింది, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారనేది మరోసారి ప్రూవ్ అయింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకంతా అర్థమైంది, ఇది మహానాడు కాదు, ఇది దగానాడు, ఇది మహానాడు కాదు బూతునాడు, ఇది మహానాడు కాదు మాయనాడు అని. ఈరోజు ఆ మహానాడులో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు లోకేష్ పేరు కంటే జగన్ గారి నామస్మరణ ఎక్కువ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ తెలుగుదేశ సైకో పార్టీ వాళ్ళ వెన్నుల్లో ఎలా వణుకు పుడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మాటి మాటికి గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ, ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్కి. మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా డ్వాక్రా 0 వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండి అయ్యా అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. డైవర్షన్ పాలిటిక్స్తో ఎప్పుడు చూసినా తల్లి చెల్లి గొడ్డలి అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అనిత గారిని వాళ్ళ మంత్రుల్ని అడుగుతున్నాను, అమ్మా మీ చంద్రబాబు నాయుడు తన ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తావమ్మా? హెరిటేజ్ ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తారమ్మా? ఈరోజు లెక్కలు చెప్పడానికి మీ నాయకుడి దగ్గర ఆయన కొడుకు దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఈరోజు వాటికి వాళ్ళ తల్లి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఎలా ఉంటారో ప్రపంచానికి తెలియదు. వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి తాను మాత్రం మోసాలతో వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను తన పెళ్ళాం తన కొడుకు తన కోడలు మనవడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఏ సహాయం చేయని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మీరు తానా అంటే తందానని మాట్లాడుతున్నారే. సో చంద్రబాబు నాయుడు వాళ్ళ తల్లి ఫోటో కానీ తల్లితో ఉన్న ఫోటో కానీ లేదా అక్క చెల్లెలతో ప్రతి సంవత్సరం ప్రేమగా ఆడబిడ్డల్ని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి చీర పెట్టి భోజనం పెట్టాలి కదా ప్రతి అన్నదమ్ముడు పెట్టేది. మరి ఎన్నిసార్లు పెట్టాడో ఆ ఫోటోలు ఒకసారి బయట పెడితే ఈయన తల్లి చెల్లికి ఎంత ప్రేమ ఇచ్చాడు, ఎంత గౌరవం ఇచ్చారు, ఎంత ఆస్తులు ఇచ్చారు, ఎంత విలువలతో ముందుకెళ్ళాడో అనేది మేము కూడా చూస్తాం. ఈరోజు మీరు చూస్తే ఈ దేశంలోనే జగనన్న ఇచ్చినంత ఆస్తి తన చెల్లికి
ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదో పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, పచ్చ మీడియా ఉంది కదా అని మీ ఇష్టానికి మాట్లాడటం కాదమ్మా. అసలు గొడ్డలి పార్టీ ఎవరిది? మీది. ఎందుకంటే మీరు చెప్పే వివేకానంద రెడ్డి గారి హత్య గొడ్డలితో జరిగిందన్నారు కదా, అది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరి ఆ రోజు మా అక్కలిద్దరూ మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు వివేకానంద రెడ్డి కూతురును ఇంకొక అక్క, వాళ్ళు అప్పుడెందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడెందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈరోజు వేదిక మీద ఉన్న మాట్లాడిన ఈ గొడ్డలి పార్టీని మాట్లాడిన వాళ్ళు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అధికారంలో మీరున్నారు, పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంది. మరి తప్పు చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు? ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నించలేదు అని నేను అడుగుతున్నాను. ఈరోజు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని నేనే చంపానని దస్తగిరి గారు టీవీ ఛానల్లో ఎలా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ దస్తగిరికి కొమ్ము కాస్తోంది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు మీ పచ్చ ఛానళ్లలో మీ డిబేట్లలో ఆయన కూర్చోబెట్టుకొని ఒక హంతకుడితో మీరు ఎలా మాట్లాడిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఎందుకు మీరు అని నేను అంటున్నానంటే, ఈరోజు దస్తగిరికి కానీ మీకు కానీ కేసుల్లో వాదాడటానికి వచ్చేవాళ్ళు ఎవరండి? లాయర్ సిద్ధార్థ లూథ్రా గారు. ఆయన ఒకసారి రావాలంటే ఎన్ని లక్షలు ఇవ్వాలో అందరికీ తెలుసు. మరి అలాంటి లాయర్ని దస్తగిరి పెట్టుకోగలిగిన స్తోమత ఉందా? మీ లాయరే దస్తగిరికి కూడా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు, దీంట్లో ఎవరి హస్తం ఉంది? వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరి హస్తం ఉంది? మీది కాదా? మీ పార్టీది కాదా? మీది కాదా గొడ్డలి పార్టీ? మా మీద దుమ్మేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఈరోజు ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మీది ఒక్క గొడ్డలి పార్టీయే కాదు, మీది వెన్నుపోటు పార్టీ. మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చి నీకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన మహానుభావుడు నువ్వు. నీది వెన్నుపోటు పార్టీ. అలాగే చెప్పుల పార్టీ. మామ గెలిపించుకున్న పార్టీని లాక్కొని ఆయన గెలిపించిన ఎమ్మెల్యేల